హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. కమ్యూటేషన్ రికవరీపై సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్ల జీవితాలను, వారి నెలవారీ ఆదాయాన్ని మరియు వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులను అత్యంత లోతుగా ప్రభావితం చేసే కమ్యూటేషన్ రికవరీ నిబంధనల విషయంలో ఒక చారిత్రాత్మక మలుపు చోటు చేసుకుంది. దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థపై న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టులో ఈ అంశంపై ఒక కీలకమైన మరియు సంచలనమైన పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులలో సరికొత్త ఆశలను చిగురింపజేస్తోంది. మరి ఈ వివాదాస్పద అంశంపై సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నోటీసులు జారీ చేయడం, వివరణ కోరడం అనేది ఇప్పుడు గల్లీ నుండి ఢిల్లీ వరకు చర్చనీయాంశంగా అయితే మారింది. అసలు ఈ కమ్యూటేషన్ రికవరీ అంటే ఏమిటి? పెన్షనర్లు గత కొంతకాలంగా ఎందుకు ఆందోళన చెందుతున్నారు? సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల సామాన్య పెన్షనర్లకు చేకూరే వాస్తవ లాభం ఏమిటి? అనే పూర్తి వివరాలను మనం అత్యంత నిశితంగా పరిశీలించాల్సి ఉంది. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకొని పదవీ విరమణ చేసినప్పుడు అతనికి గ్రాట్యుటీ మరియు సరెండర్ లీవ్ నగదు వంటి ప్రయోజనాలతో పాటు కమ్యుటేషన్ రూపంలో ఒక పెద్ద మొత్తంలో నగదు లభిస్తుంది. అసలు ఈ కమ్యుటేషన్ ప్రక్రియ ఎలా పనిచేస్తుందంటే, ఒక ఉద్యోగి తనకి భవిష్యత్తులో రాబోయే నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని, అంటే గరిష్టంగా 40% వరకు ప్రభుత్వానికి ముందే అమ్ముకోవటం అన్నమాట. అలా అమ్ముకున్నప్పుడు బదులుగా ప్రభుత్వం ఒకేసారి పెద్ద మొత్తంలో నగదును పదవీ విరమణ రోజే ఆ ఉద్యోగికి అందిస్తుంది. మరి దీనివల్ల ఉద్యోగికి తన పిల్లల పెళ్ళిళ్ళు లేదా ఇండ్లు కట్టుకోవడం వంటి అత్యవసరాలకు డబ్బులు అందుతాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి ఏపిల్ ఏపీ సివిల్ పెన్షన్ కమ్యుటేషన్ రూల్స్ 1944లోని సెక్షన్ 18 ప్రకారంగా ఇలా ముందే తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం మళ్ళీ ఆ పెన్షనర్ పొందే నెలవారీ పెన్షన్ నుండి ప్రతి నెల కొంత చొప్పున కోత విధిస్తుంది. ఈ కోత లేదా రికవరీ అనేది ఏకధాటిగా 15 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అంటే సరళంగా చెప్పాలంటే, మీరు ప్రభుత్వం దగ్గర తీసుకున్న అప్పును వడ్డీతో కలిపి సుదీర్ఘమైన 15 ఏళ్ల పాటు తిరిగి చెల్లిస్తున్నారన్నమాట. మరి ఈ పాత నిబంధన అనేది బ్రిటిష్ కాలం నాటిది మరియు దశాబ్దాలుగా ఎటువంటి మార్పులు లేకుండా అలాగే కొనసాగుతూ వస్తోంది. అయితే ఇక్కడే పెన్షనర్లు ఒక అత్యంత బలమైన మరియు హేతుబద్ధమైన తర్కాన్ని న్యాయస్థానం ముందు ఉంచారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థలో మరియు బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. పెన్షనర్లు చేస్తున్న ప్రధాన వాదన ఏమిటంటే, ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల ప్రకారం కనీసం 8% వార్షిక వడ్డీని లెక్కించినా కూడా తాము తీసుకున్న కమ్యుటేషన్ అసలు మొత్తము మరియు దానిపై అయ్యే వడ్డీ కేవలం 11 సంవత్సరాల 3 నెలల్లోనే పూర్తిగా ప్రభుత్వానికి తిరిగి చెల్లింపు అయిపోతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాలం చెల్లిన తరు ఆహ్, కాలం చెల్లినటువంటి పాత నిబంధనలను పట్టుకొని వేలాడుతూ, అప్పుడెప్పుడో చేసినటువంటి నిబంధననే పాటిస్తూ పెన్షనర్ల నుండి ఏకంగా 15 ఏళ్ల పాటు డబ్బులు రికవర్ చేస్తూనే ఉంది. దీనివల్ల ప్రతి పెన్షనర్ తన జీవిత చరమకంలో సుమారు 3 సంవత్సరాల 7 నెలల పాటు అనవసరంగా అదనంగా డబ్బులు చెల్లించి భారీగా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, రాజ్యాంగం కల్పించిన జీవన జీవన హక్కుకు విరుద్ధమని పెన్షనర్స్ గళమెత్తుతున్నారు. మరి ఈ సున్నితమైన అంశంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సుదీర్ఘమైన న్యాయ పోరాటం జరిగింది. సో, ఒకానొక సందర్భంలో హైకోర్టు పెన్షనర్ల వైపు మొగ్గు చూపుతూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది మరియు రికవరీని నిలిపివేయాలని సూచించింది. కానీ తుది తీర్పు వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. న్యాయస్థానం గత ఏడాది, అంటే
2025 ఏప్రిల్ 28న రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిస్తూ ప్రస్తుతం ఉన్న 15 ఏళ్ల రికవరీ నిబంధనను చట్టబద్ధమైనదేనని మరియు దానిని సవరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మరి ఈ తీర్పు వెలువడగానే రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్స్ తీవ్ర నిరాశకు మరియు నిస్పృహకు గురయ్యారు. అయితే ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఎదిరించాలని పట్టుదలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్‌జీఎస్‌ఎల్‌పీలో తన వ్యక్తిగత ఆర్థిక నష్టాన్ని అత్యంత వివరంగా అయితే పేర్కొన్నారు. ఆ రిటైర్డ్ అధికారి తనకు కమ్యుటేషన్ కింద సుమారు రూ. 7.75 లక్షల రూపాయలు, రూ. 7,75,000 వచ్చాయని, ప్రస్తుతం దేశంలో ఉన్న వడ్డీ రేటు లెక్కలతో చూస్తే ఆ మొత్తం 11 ఏళ్లలోనే ప్రభుత్వానికి జమ కావాలని కోర్టు గణాంకాలతో సహా వివరించారు. మరి ప్రభుత్వం తన నుండి అదనంగా 3.5 ఏళ్లు పైగానే రికవరీ చేయడం వల్ల తనకు రావాల్సినటువంటి అసలు పెన్షన్ మొత్తంలో భారీ కోత పడుతోందని, ఇది వృద్ధాప్యంలో తన కనీస జీవన అవసరాలకు కూడా తీర్చుకోకుండా అడ్డుకుంటోందని అయితే ఆయన వాదించారు. ఈ పిటిషన్‌ను అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశంగా గుర్తించి విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రాథమిక ఆధారాలను మరియు పెన్షనర్ల వాదనలోని సత్యాన్ని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి నోటీసులు జారీ చేసింది. మరి ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే పూర్తి వివరణ ఇవ్వాలని, వడ్డీ రేట్లు మరియు రికవరీ కాలపరిమితిపై ఒక సమగ్రమైన నివేదికను సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మరి ఇది పెన్షనర్ల సుదీర్ఘ పోరాటంలో లభించినటువంటి అతి పెద్ద మరియు మొదటి విజయంగా అయితే మనం భావించవచ్చు. అయితే రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి విచారణలో సుప్రీంకోర్టు ఈ యొక్క కమ్యుటేషన్ నిబంధనల్లోని ప్రతి చిన్న అంశాన్ని, వడ్డీ లెక్కలను మరియు సామాజిక భద్రతను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు గనక పెన్షనర్ల వాదనను ఆమోదించి వడ్డీ రేట్లు మార్పులను పరిగణలోకి తీసుకొని రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుండి 11 ఏళ్లకు తగ్గించాలని సంచలన తీర్పు ఇస్తే అది మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు ఊహించని ఆర్థిక వరం అవుతుంది. పదవీ విరమణ చేసిన 11 ఏళ్లకే మళ్ళీ వారి పూర్తి పెన్షన్ అందడం ప్రారంభమవుతుంది. దీనివల్ల వృద్ధాప్యంలో వారికి కొంత అదనపు ఆర్థిక భరోసా లభిస్తుంది. ప్రస్తుతం ఈ కేసు అత్యంత కీలక దశలో ఉంది. సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు కేవలం ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఒక మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. ఈ కేసులో తదుపరి విచారణ ఎప్పుడు జరగబోతోంది మరియు సుప్రీంకోర్టు ఎలాంటి తుది తీర్పు ఇవ్వబోతోందనే తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం ప్రతి పెన్షనర్కు చాలా అవసరం. కమ్యుటేషన్ రికవరీపై జరుగుతున్న ఈ ధర్మ పోరాటం చివరకు పెన్షనర్ల విజయాన్నే సాధిస్తుంది అనైతే అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.